హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం ఇంకో విషయం కోసం తెలుసుకోబోతున్నాము. అదేంటంటే కండరాలు పట్టేయడం లేదా లెగ్ క్రాంప్స్ అని అంటారు. ఇలా జరగడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లెగ్ క్రాంప్స్ అనేది ముఖ్యంగా మన బాడీ డీహైడ్రేషన్ అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది. అంటే మన బాడీకి ఇవ్వవలసినంత తగినంత వాటర్ ఇవ్వకపోయినా జరుగుతుంది అనమాట. అంటే రోజుకి మనం 3 నుంచి 4 లీటర్ల వరకు మన బాడీకి నీరు అనేది అందిస్తూ ఉండాలి. లేదంటే పొటాషియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇలా కాళ్ళు అనేది పట్టేస్తాయి అన్నమాట. ఎక్కువసేపు నిలబడినా, ఎక్కువసేపు కూర్చున్నా కూడా సమస్యకి ఒక కారణం. గర్భధారణ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా కండరాలు పట్టేస్తూ ఉంటాయి. రక్త ప్రసరణం సరిగా లేకపోవడం వల్ల కానీ, లేదంటే వెరికోస్ ఉన్న వారిలో కూడా ఇలా జరుగుతుంది అనమాట. ఎనీమియా రక్తహీనత అంటే బ్లడ్ తక్కువ ఉన్నా కూడా, లేదంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా, మధుమేహం డయాబెటిక్ ఉన్న పేషెంట్స్లోని, కొన్ని రకాల మందులు వాడుతున్న వాళ్ళలో అంటే స్టాటిన్ కానీ డయోరిటిక్స్ కానీ యూజ్ చేసిన పేషెంట్స్లో కూడా ఇలా కండరాలు పట్టేయడం అనేది ఉంటుంది అనమాట. హైపోథైరాయిడిజం అంటే మన థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ అవ్వాల్సిన థైరాయిడ్ కన్నా తక్కువగా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఏజ్డ్ పీపుల్స్లో కూడా ఇలా కండరాలు పట్టేయడానికి ఒక కారణం అన్నమాట. ఇంకోటి ఏంటంటే నరాల సమస్య అంటే నర్వ్ కంప్రెషన్ అయ్యేటప్పుడు కూడా ఇలాగా నరాలు అనేది కండరాలు అనేవి పట్టేస్తాయి అన్నమాట. సో మనం దీన్ని ఎలా తగ్గించుకోవాలో అది కూడా తెలుసుకుందాము. మెయిన్గా మన బాడీకి తగినంత వాటర్ అయితే ఇవ్వాలండి. మనం పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము ఉన్న ఫుడ్ని ఎక్కువ తీసుకోవాలి. అంటే బనానా, కోకోనట్, బంగాళదుంప, పాలున్న పదార్థాలు, పెరుగు, పన్నీరు, కొన్ని రకాల గింజలు, పప్పు దినుసులు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డైలీ